గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో ప్రభుత్వ విప్ వెమ్లవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. మల్లారం రోడ్డులో శనివారం జరిగిన ఈ వేడుకల్లో ఆయన సేవలాల్ మహారాజ్ సేవలను కొనియాడి గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, గిరిజన లైవ్ జిల్లా అధ్యక్షులు నరేష్ నాయక్, ఇతర గిరిజన నాయకులు, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. నాయక్ గారిని ఈ సభను ప్రసంగించవలసిందిగా కోరనాయి. మేము చెప్పగానే స్పందించి వచ్చినందుకు మా కుల సంఘం తరపున అందరితో ధన్యవాదాలు చెప్తున్నాం. అన్నగారు, అన్న మీకు తెలియదంటూ ఏం లేదు. 2286 జయంతికి విచ్చేసిన పెద్దలందరికీ, మరి పాత్రికులందరికీ, మరి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. మరి ఇది 2007లో స్థాపించినాం, కానీ అప్పటి నుంచి ఇలాగనే ఉండిపోయింది. సరే, మాకు అప్పుడు సరైన సందేశం లేదు, ఎమ్మెల్యే సాబ్ కూడా లేరు. కాబట్టి అన్నగారు ఇప్పుడు దీని గురించి మేము చెప్పవలసింది కూడా ఏం లేదు. చాలా రోజులు వస్తుంది, మీరు కూడా చూస్తున్నారు. అప్పుడు మీరు టెంపుల్ చైర్మన్, నేను సింగిల్ విండో డైరెక్టర్గా ఉన్నాను. ఆ రోజు ఉంది, ఈ రోజు వరకు కూడా ఇది ఇలాగనే ఉండిపోతుంది. జర మీ హయాంలో జర మా కులానికి అంటే ఎస్టీలు అందరికీ ఏదన్నా చేసి మరి పట్టా కూడా ఇప్పిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. అన్న అందరు వచ్చినందుకు ధన్యవాదాలు. సేన్ రామ్ రామ్, జై గోర్, జై సేవలాల్, జై మేరమయాడి. ఈరోజు మనందరం సేవలాల్ మహారాజ్ గారి 286వ జయంతి చేసుకుంటామంటే ఆ మహనీయుడిని మనం కొనియాడాలి. సో నేను ఇక్కడ పిల్లలు ఉన్నారు కాబట్టి నేను దేవుడు చెప్పిన 3 మార్గాలు చెప్తాను. ఒకటి, సేవలాల్ మహారాజ్ గారు ఏం చెప్పారంటే, ఎవరైతే ఒకటి ఆల్కహాల్ అంటే మందు పానీయాలకు దూరం ఉండమన్నారు. సో ఈ కాలంలో మనం దానికి లేము. కనీసం మనమైతే పవిత్ర రోజు మంగళవారం అనుకుంటాం, అయితే మనం సేవలాల్ మహారాజ్ కావచ్చు, అలాగే ఆంజనేయ స్వామి. సో కనీసం మంగళవారం రోజు అన్నా కానీ మీ పేరెంట్స్కి అంటే మీ ఫాదర్స్కి వాళ్ళకి చెప్పండి, కొంచెం ఆల్కహాల్కి దూరంగా ఉండమని చెప్పండి. ఏదైతే సేవలాల్ మహారాజ్ మనం కొనియాడుతున్నామంటే అతను చెప్పిన ఆచరణలు మనం ఆధారంలో పెట్టాలి. 286వ జయంతి వేడుకల సందర్భంగా కూడా మీ అందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తూ, ఒక మహనీయుడు 286 సంవత్సరాల క్రితం జన్మించి కారణ జన్ముడై గిరిజనులకు ఆరాధ్య దైవంగా మారి వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోతున్న క్రమంలో ఆయనకు ఒక గుడే నిర్మించుకొని, ఎక్కడ గిరిజనులు ఎక్కువ ఉంటే అక్కడ గూడాల్లో, తండాలో జగదాంబ మాత అమ్మవారితో పాటు సేవలాల్ మహారాజ్ గారిని దేవుడు రూపంలో నిలవెత్తు విగ్రహ రూపంలో పెట్టుకొని మా గూడానికి, మా తండాకు ఎలాంటి కీడు రాకుండా చూడమని కోరేటువంటి కార్యక్రమంతో పాటు మీ అడుగుజాడల్లో నడుస్తాం, మీ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొని పోతామని చెప్పినటువంటి ఒక చక్కటి సంకల్పం కార్యక్రమం ఈరోజు దేశవ్యాప్తంగా జరిగేటువంటిది. గిరిజనులకు సంబంధించిన ఓ పెద్ద పండుగలలో ఈ పండుగ ఒకటనేటువంటి భావాన్ని ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ, ఆయన చరిత్ర ఇప్పుడే శర్మన్ చెప్పినప్పుడు, ఆయనే చిన్న వయసులోనే తల్లిదండ్రులతో పాటు లేదా ఇతరతర కార్యక్రమంతో బయటకు వెళ్ళినప్పుడు ఇతరులు కష్టాలు ఉంటే ఆ కష్టాల్లో తోడుగా ఉండేటువంటి కార్యక్రమంతో పాటు తనకేదన్నా భోజనం ఉంటే ఆ భోజనాన్ని ఇంకా ఆకలితో ఉన్నటువంటి వారికి అందించి అతను ఇతర భోజనాన్ని చేసడానికి కోసం చేసేటువంటి ప్రయత్నం,